వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ షో. బొంబాయి రవ్వ ఉప్మా, గోధుమ రవ్వ ఉప్మా, ఇడ్లీ ఉప్మా, సేమియా ఉప్మా, ఇలా ప్రతిరోజు మా ఇంట్లో ఉప్మానేనండి. ఏంటి ఫ్యామిలీ మొత్తం ఉప్మా తిని బతికేస్తున్నాం అనుకుంటున్నారా? అయినా ఎప్పుడు బ్రేక్ఫాస్ట్ షోలో ఏదో ఒకటి చేసి చూపించడమే కానీ ఒక్క రోజైనా ఉప్మా చేసేవా ప్రియా అని అడుగుతున్నారు కదా. అందుకేనండి ఈ రోజు మీ అందరి కోసం స్పెషల్ ఐటెంతో మీ ముందుకు వచ్చాను. అదే టొమాటో ఉప్మా. చాలా మంది చేస్తూ ఉంటారు టొమాటో ఉప్మా, కానీ వాటరీగా ఉంటుంది, లేదా టొమాటో ఫ్లేవర్ ఎక్కువైపోతుంది. అలా కాకుండా టొమాటో ఉప్మాలా ఎలా చేయాలో ఇప్పుడు నేను చేసి చూపిస్తా. ఓకే, మరి టొమాటో ఉప్మాని రెడీ చేసేద్దాం. ముందుగా పాన్ పెట్టుకుందాం. సో ఇది రెగ్యులర్ గా చేసుకున్నట్టే, కానీ ఎగ్జాక్ట్ గా ఆ టొమాటో ఉప్మా టేస్ట్ ఎలా వస్తుందో నేను చూపిస్తా. ఇందులో మనం బొంబాయి రవ్వ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం సిమ్గా పెట్టుకొని, ఎందుకంటే చాలా తొందరగా ఫ్రై అయిపోతుంది కాబట్టి సిమ్లో పెట్టుకొని లైట్గా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. అండ్ ఈ లోపు మనం ఇంకో ప్యాన్ తీసుకుందాం. ఓకే, అది కూడా కొంచెం వేడెక్కాలి. అండ్ ఈ ఉప్మాలు కూడా చాలా ఈజీగా డైజెస్ట్ అయిపోతాయి. ఓకే, ప్యాన్ వేడైంది. ఇప్పుడు ఇందులో ఆయిల్ వేద్దాం. సో ఫస్ట్ సీజనింగ్ చేసుకుంటున్నాం కాబట్టి దానికి తగ్గట్టు ఆయిల్ వేద్దాం. మధ్య బదులు ఇది ఫ్రై చేయాలి. ఓకే, అండ్ ఇక్కడ ఆయిల్ కూడా బాయిల్ అయిపోయింది. ఇప్పుడు మనం దీంట్లో మినప్పప్పు, సో రెగ్యులర్గా వాడేవే ఆవాలు, పచ్చిశనగపప్పు అండ్ మిర్చి. ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు యూజ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ కొంచెం ఫ్రై చేద్దాం. చూసారు కదా ఎలా ఫ్రై అవుతున్నాయో. ఇప్పుడు ఇందులోనే నేను ఆనియన్స్ కూడా వేసేసుకుంటున్నాను. సో మరీ చిన్నగా కాదు, అలాగే మరీ పెద్ద కాదు, సన్నంగా స్లైసెస్ కట్ చేశాను. ఇవి బాయిల్ అయిన తర్వాత చాలా బాగుంటాయి. అండ్ కరివేపాకు అండ్ జీడిపప్పు. ఇప్పుడు వీటిని కొంచెం ఫ్రై చేద్దాం. సో ఉప్మాకి ఇంకొక ఫ్లేవర్ ఏంటి? జీడిపప్పు. ఎస్, సో మన టేస్ట్కి తగ్గట్టు ఎక్కువ వేసుకోవచ్చు, లేదా కొంచెం తక్కువైనా వాడుకోవచ్చు. ఎందుకంటే జీడిపప్పులో ఫ్యాట్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి కదా. ఇప్పుడు ఇందులో మనం జింజర్ వేసుకుందాం. సో సన్నగా చాప్ చేసిన జింజర్ అండ్ టొమాటోస్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా చూసుకోండి. అసలు ఈ ఉప్మా మనం ప్రతిరోజు చాలా రెగ్యులర్గా చేసుకునే మెయిన్ బ్రేక్ఫాస్ట్ ఉప్మా. కానీ ఉప్మా అసలు ఎలా వచ్చింది? ఈ ఉప్మా అన్న వర్డ్ ఎక్కడి నుంచి వచ్చిందో మీ అందరికీ తెలుసా? తెలియదు కదా. అందుకే నేను చూసారా మీకు వెరైటీ బ్రేక్ఫాస్ట్తో పాటు మంచి నాలెడ్జ్ని ఇస్తున్నానా. అసలు ఈ ఉప్మా ఎలా వచ్చిందంటే, ఉప్పు అంటే మనకి నార్మల్గా తెలుసు, ద్రవిడియన్ లాంగ్వేజ్లో సాల్ట్ అన్నమాట. అండ్ మావ్ అంటే ఫ్లోర్, సో ఏదైనా పిండి, ఈ రెండు కలిపితే ఉప్పు మావ్ అయింది. సో దాన్ని రాను మనం అంత పెద్దగా పిలవలేక ఉప్మా అయిందనమాట. సో చూసారు కదా ఉప్మా స్టోరీ. సింపుల్ గా షార్ట్ కట్ లో అసలు ఎప్పుడైనా ఆలోచించారండి? ఎప్పుడు ఉప్మా తినడమే తప్ప ఆలోచించారా? మరి ఈరోజు చూసారా మీకు ఎంత మంచి నాలెడ్జ్ ఇచ్చాను. అండ్ మెయిన్ గా కర్ణాటక సైడ్ ఈ ఉప్మాతో పాటు కేసర్ స్వీట్ ఇస్తారనమాట. ఈ రెండింటిని కలిపి వాళ్ళు చౌ బాత్ అంటారు. సో అక్కడ చాలా ఫేమస్ ఇది. ఇది ఫ్రై అయిపోయింది. అండ్ ఇప్పుడు మనం
ఇందులో కారం. సో ఆల్రెడీ మిర్చి వేసాం కాబట్టి కారం వేసినప్పుడు కొంచెం జాగ్రత్త తీసుకోండి. కొంచెం పసుపు అండ్ తరువాత ఉప్పు. సో ఇప్పుడే మనం వేసేసుకుంటున్నాం కాబట్టి లాస్ట్లో ఇంకేం యాడ్ చేసుకోకర్లే. అండ్ ఉప్పు ఇది వేసిన తర్వాత మనం ఒక్కసారి దీన్ని మిక్స్ చేసుకొని, అండ్ నాకు తెలిసి ఇది రోస్ట్ అయిపోయింది కాబట్టి దీన్ని ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు దీంట్లో మనం వాటర్ వేసుకుందాం. ఇప్పుడు దీంట్లో వాటర్ వేసుకున్నా వాటర్ కొంచెం బాయిల్ అవ్వాలి మనకి. సో ఇది బాయిల్ అయిపోతుంది. అండ్ ఇప్పుడు మనం దీంట్లో రవ్వ మిక్స్ చేసుకుంటే మనం వెయిట్ చేస్తున్న టొమాటో ఉప్మా రెడీ అయిపోతుంది. సో ఇది బాయిల్ అవుతున్నప్పుడే మనం రవ్వని మిక్స్ చేసుకుంటూ వెళ్ళాలి. సో వాటర్కి తగ్గట్టు రవ్వని యూజ్ చేయాలి మనం. ఒకసారి చూసుకుందాం. ఎస్, ఇది మనకు సరిపోతుంది. సో ఎప్పుడైనా ఇంట్లో అబ్బా ఉప్మా అన్న టైంలో ఇలా కొంచెం వెరైటీగా కలర్ఫుల్గా చేసి పెట్టండి. ఇది ఆల్మోస్ట్ అయిపోయింది. సిమ్లో పెట్టుకుందాం. ఇంకొంచెం నీళ్ళు ఉన్నాయి కదా, అవి డ్రై అయ్యే వరకు. ఈలోపు నేను సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటా. ఓకే, ఇప్పుడు ఆఫ్ చేసుకొని దీన్ని మనం సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. సో ఈ ఉప్మా వేడి వేడిగా తింటే ఆ టేస్టే వేరు. చూసారు ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. అసలు ఈ కలర్ రావడానికి మెయిన్ ఇంగ్రీడియంట్ టొమాటో. సో దాన్ని ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా అలాగే వాటరీగా కాకుండా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూసారా. దీన్ని ఇప్పుడు నేను కొత్తిమీరతో గార్నిష్ చేస్తా. వావ్, ఫ్లేవర్ కూడా చాలా బాగా వస్తుంది. అండ్ దీన్ని అయితే టేస్ట్ చేస్తాను, కానీ దానికంటే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. టొమాటో ఉప్మాకి కావాల్సిన పదార్థాలు: బొంబాయి రవ్వ 1/2 కప్పు, టమాటాలు 2, ఉల్లిపాయలు 1, పచ్చిమిర్చి 4, అల్లం ముక్కలు 1 టీ స్పూన్, కారం 2 టీ స్పూన్లు, పసుపు చిటికెడు, నూనె 3 టీ స్పూన్లు, ఆవాలు 1 టీ స్పూన్, పచ్చిపప్పు 1 టీ స్పూన్, మినప్పప్పు 1 టీ స్పూన్, కరివేపాకు కొద్దిగా, కాజు కొద్దిగా, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా. టొమాటో ఉప్మా తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక పాన్ లో బొంబాయి రవ్వ వేసుకుని వేయించి పెట్టుకోవాలి. మరో పాన్ లో నూనె వేసుకొని కొద్దిగా వేడయ్యాక మినప్పప్పు, ఆవాలు, పచ్చిశనగపప్పు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు, జీడిపప్పు, అల్లం, టొమాటోలు, కారం, పసుపు, ఉప్పు, నీళ్లు పోసుకొని బాగా మగ్గించుకోవాలి. ఆ తరువాత వేయించుకున్న బొంబాయి రవ్వ కూడా వేసుకొని దగ్గర పడేలా కలుపుకొని సర్వింగ్ బౌల్లో తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే టొమాటో ఉప్మా రెడీ. టొమాటో ఉప్మాకి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం చూశారు కదా. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. టొమాటో ఉప్మా అంటే టొమాటో ఉప్మాలా చేస్తా అన్నాను కదా, ఇదే. ఎందుకంటే అంత పర్ఫెక్ట్ గా వచ్చింది అనమాట. అండ్ టొమాటో ఉప్మా చేయడం ఒక ఆర్ట్ అండి. ఎస్, ఆ ఆర్ట్ అందరికీ వచ్చు, కానీ ఆ టొమాటో ఉప్మాతో ఏం కాంబినేషన్ చెయ్యాలో ఎవ్వరికీ తెలియదు. అసలు ఈ టొమాటో ఉప్మాలోకి వెజిటేబుల్ సాంబార్ ఉంటే ఆహా, ఆ టేస్టే అదుర్స్. సో అందరు రెడీగా ఉన్నారా? ఇప్పుడు నేను వెజిటేబుల్ సాంబార్ ఎలా తయారు చేయాలో చూపిస్తా. ముందుగా మనం పాన్ ఆన్ చేసుకుందాం.
సో మనకి సాంబార్లో కూడా చాలా వెరైటీస్ వస్తాయండి. మనం ఇప్పుడు చేసుకోబోయేది వెజిటేబుల్ సాంబార్. ఇదైతే టొమాటో ఉప్మాకి పర్ఫెక్ట్ కాంబినేషన్ అన్నమాట. సో కంపల్సరీగా ఎప్పుడు టమాటో ఉప్మా చేసుకున్నా కూడా నేను కంపల్సరీగా ఈ వెజిటేబుల్ సాంబార్ అయితే చేస్తా. ఎస్, ప్యాన్ వేడికింది. మనం ఆయిల్ వేద్దాం. మనకు ఆయిల్ కూడా వేడెక్కింది. నేను సాంబార్ ఉల్లిపాయలు తీసుకున్నాను. చిన్న చిన్న ఉల్లిపాయలు ఉంటాయి కదా సాంబార్, ఆ ఉల్లిపాయలు అండ్ బెండకాయలు పెద్ద పెద్ద పీసెస్ తీసుకుంటున్నాను ఎందుకంటే సాంబార్లో కదా. తర్వాత వంకాయ. సో ఇది కూడా నేను వాటర్లో వేసుకొని ఉంచుకున్నా. పెద్ద పెద్ద స్లైసెస్ కట్ చేసుకున్నా. ఇప్పుడు ఈ మూడింటిని మనం కొంచెం ఫ్రై చేసుకుందాం. సో ఇవన్నీ పచ్చివి కాబట్టి ఆ పచ్చివాసన పోయేంత వరకు కొంచెం ఫ్రై చేద్దాం. అండ్ మనకి సాంబార్లోకి మెయిన్గా కావాల్సింది కందిపప్పు. ఎస్, నేను ఆల్రెడీ కందిపప్పు ఉడికించి పెట్టుకున్నా. అండ్ తెలుసా మన ఇండియాలో అంటే మన ఇండియన్ ట్రెడిషన్స్లో ఎక్కువగా ఈ కందిపప్పుని యూజ్ చేస్తారనమాట. ఏ హోటల్స్కి వెళ్ళినా ఎవరింటికి వెళ్ళినా కూడా కంపల్సరీ పప్పు ఉంటుంది లేదా సాంబార్ ఉంటుంది. సో మార్నింగ్ టిఫిన్స్లోకి సాంబార్ యూజ్ చేస్తారు, రైస్లోకి సాంబార్ యూజ్ చేస్తారు. సో మన ఈ ఇండియన్ ట్రెడిషన్స్లో కందిపప్పు చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. సో ఎవరింటికి వచ్చినా కూడా ఫస్ట్ మనం చేసేది ఏం చెప్పండి, కందిపప్పుతో సాంబార్ లేదా పప్పు. అండ్ పప్పులో కూడా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. ఇప్పుడు మనం సాంబార్ ఎలా చేస్తున్నామో అలాగే అందులో కూడా వెరైటీస్ ఉన్నాయి. చూసారు, లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం దీంట్లో క్యారెట్. సో ఈ క్యారెట్ నేను ఉడికించి పెట్టుకున్నా. క్యారెట్ అన్నీ కూడా పెద్ద పీసెస్ తీసుకుంటున్నా. అండ్ నెక్స్ట్ బీన్స్, నెక్స్ట్ పొటాటో, అండ్ తర్వాత టొమాటో. ఈ టొమాటో వేసిన తర్వాత కొంచెం ఫ్రై చేసుకుందాం. అండ్ మెయిన్గా ఈ కందిపప్పులో కార్బోహైడ్రేట్స్ని పెంచే గుణం ఉంటుందంట. సో చాలా మటుకు రెగ్యులర్గా ఈ పప్పు తీసుకోవడం వల్ల, ఈ కందిపప్పు ఏదైతే ఇంటేక్ తీసుకోవడం వల్ల చాలా హెల్దీగా ఉంటాం, స్ట్రాంగ్గా ఉంటాం. అందుకే మ్యాక్సిమం చిన్నపిల్లలకి చూసారా కందిపప్పు బాగా మెత్తగా చేసి రైస్లో కలిపి పెడుతూ ఉంటారు. ఇవన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి. సో ఆల్రెడీ నేను పొటాటో ఇంకా క్యారెట్ ఇవన్నీ ఉడికించాను కాబట్టి తొందరగా ఫ్రై అయిపోతుంది. ఓకే, ఇవి ఫ్రై అవుతూ ఉంటాయి. అండ్ ఇందులో నేను కందిపప్పు. సో ఇప్పుడు దాకా చెప్పాను కదా కందిపప్పు వల్ల ఎన్ని యూజెస్ ఉన్నాయో, ఇంకా యూజెస్ ఉన్నాయి. అయితే నేను ముందే ఈ కందిపప్పుని ఉడికించి పెట్టుకున్నాను. సో సాంబార్లోకి మెయిన్ టేస్ట్ ఏది అంటే ఈ కందిపప్పు. సో నేను ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్నాను కందిపప్పుని, అది కూడా వేసుకోవాలి. అండ్ ఇప్పుడు దీన్ని కొంచెం ఫ్రై చేద్దాం. సో అన్ని వెజిటేబుల్స్ కూడా మిక్స్ అయ్యేలాగా ఫ్రై చేద్దాం. ఇవి ఫ్రై అవుతున్నాయి కదా, ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకుందాం. ఎందుకంటే చాలా థిక్గా ఉంది కదా, కొంచెం పోద్దాం. ఓకే, ఇవన్నీ కూడా బాగా మిక్స్ అవ్వాలి. ఇందులో ఇప్పుడు మనం సాల్ట్, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, పసుపు. సో పసుపు మెయిన్గా అన్నిట్లో యూస్ చేస్తే కనుక చాలా మంచి యాంటీబయాటిక్ అండి. సో మ్యాక్సిమం పసుపు యూస్ చేయడానికి ట్రై చేయండి.
అండ్ దెన్ మనం కారం. సో ఎక్కువ స్పైసీగా కావాలనుకునే వాళ్ళు కారం ఎక్కువ వేసుకోవచ్చు. తర్వాత సాంబార్ మసాలా. మెయిన్గా ఇది వేస్తేనే కొంచెం ఎక్కువ ఫ్లేవర్ వస్తుందన్నమాట. తర్వాత మసాలా పొడి. ఇప్పుడు ఒక్కసారి మిక్స్ చేసుకుందాం. ఇవన్నీ కూడా బాగా మిక్స్ అవ్వాలి మనకి. చూసారా, అసలు మనం టొమాటో ఉప్మా కూడా చాలా కలర్ఫుల్గా ఉంది. ఇది కూడా ఎంత కలర్ఫుల్గా ఉందో, ఎందుకంటే వెజిటేబుల్స్ అన్నీ వేసాం కాబట్టి మంచి కలర్ఫుల్గా ఉంది. క్యారెట్ ఆరెంజ్, అలాగే బెండకాయ డార్క్ గ్రీన్, ఇంకా బీన్స్ లైట్ గ్రీన్, ఇలాగా అన్ని కలర్స్ కూడా ఇందులో కనిపిస్తున్నాయి. ఎస్, ఇది మిక్స్ చేసిన తర్వాత మనం ఇప్పుడు చింతపండు మిక్స్ చేసుకుందాం. సో ఇది మనం ఎక్కువ యూజ్ చేయొద్దు, లైట్గా వేసుకుందాం. ఇది వేస్ట్ చేసుకొని మళ్ళీ ఒక్కసారి మిక్స్ చేసేద్దాం. అండ్ ఇప్పుడు ఇందులో మనం వాటర్ యాడ్ చేద్దాం. సో మనకి ఎంత క్వాంటిటీ కావాలో చూసుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి. ఓకే, సో ఇది బాయిల్ అవుతూ ఉంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. చూసారు కదా, ఇప్పుడు కొంచెం సేపు మూత పెట్టుకొని తీస్తే వెజిటేబుల్ సాంబార్ రెడీ అయిపోతుంది. సాంబార్ మరుగుతుంది. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఇంకో ప్యాన్ పెట్టుకోవాలి. అది ఆన్ చేసుకొని ప్యాన్ కొంచెం హీట్ ఎక్కాలి. ఆ తర్వాత ఆయిల్ వేసేయాలి. సో ఇది సీజనింగ్కే కాబట్టి కొంచెం ఆయిల్ అయినా సరిపోతుంది. అండ్ ఆయిల్ కూడా కొంచెం హీట్ ఎక్కాలి. చూసారు కదా, సాంబార్ మరుగుతున్నప్పుడే ఆ ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుంది. అండ్ ఇది పోపు వేసేసిన వెంటనే కూడా రెడీ అయిపోతుంది. ఎస్, సో మనకి ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు దీంట్లో కొంచెం ఆవాలు, మెంతులు కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఫ్లేవర్ కోసం. తర్వాత వెల్లుల్లి కొంచెం చితక్కొట్టుకోవాలి వెల్లుల్ని. తర్వాత ఎండుమిర్చి. సో ఇది మనం ఇలా తుంపుకొని వేసుకోవాలి. ఇంగువ. సో సాంబార్ అంటే మస్ట్ అండ్ షుడ్గా యూజ్ చేసేది ఇంగువ. సో ఇంగువ లేనిదే సాంబార్కి ఆ ఫ్లేవర్ రాదు. తర్వాత కరివేపాకు, తర్వాత ఆనియన్స్ చిన్నగా చాప్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. సాంబార్ కూడా రెడీ అయిపోయింది, ఆఫ్ చేసుకుందాం. తీయగానే ఎంత మంచి ఫ్లేవర్ వచ్చిందంటే నేను ఇంకా అసలు ఆగలేకపోతున్నాను. ఎప్పుడెప్పుడు సాంబార్ అవుతుందని ఉంది. ఇప్పుడు మనం ఏం చేసుకోవాలంటే ఈ సీజనింగ్ ఇందులో వేసే కంటే సాంబార్ తీసుకొని కొంచెం మనం ఈ సీజనింగ్లో వేసుకోవాలి. ఒక్క 2-3 గంటలు వేసుకొని జస్ట్ అలా తిప్పుకొని మొత్తం మిక్స్ అవుతుంది కదా. ఇప్పుడు దీన్ని ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా మనం ఇందులోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఎస్, చూసారా ఎంత ఈజీగా గుమ్ముగుమ్ములాడుతూ వెజిటేబుల్ సాంబార్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం.
సో ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేస్తున్నాను నేనైతే. ఎప్పుడు సాంబార్ అవుతుందా, ఎప్పుడు ఉప్మాతో తిందామా అని వెయిట్ చేస్తున్నాను ఈగర్గా. రెడీ అయిపోయింది. ఇందులో అన్ని వెజిటేబుల్స్ ఉన్నాయి కాబట్టి చిన్న పిల్లలు కూడా చక్కగా ఆ ఉప్మాతో టేస్ట్ చేయొచ్చు. ఎంత కలర్ఫుల్గా ఉంది చూసారా. వావ్. ఓకే, దీన్ని ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేద్దాం. సాంబార్కి ఇంకో మెయిన్ ఇంగ్రీడియంట్ కొత్తిమీర. లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుంది. చూసారు కదా, వేడి వేడిగా వెజిటేబుల్ సాంబార్ రెడీ అయిపోయింది. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూద్దాం. వెజిటేబుల్ సాంబార్ కి కావాల్సిన పదార్థాలు: కందిపప్పు 1 కప్పు, బెండకాయలు 4, బీన్స్ 4, ఆలు 2, టొమాటోలు 2, వంకాయలు 4, ఉల్లిపాయలు 1, సాంబార్ ఉల్లిపాయలు 1 కప్పు, చింతపండు గుజ్జు 3 టీ స్పూన్లు, సాంబార్ పొడి 1 టీ స్పూన్, కారం 2 టీ స్పూన్లు, పసుపు చిటికెడు, ఇంగువ చిటికెడు, ఉప్పు తగినంత, నూనె 2 టీ స్పూన్లు, ఎండుమిర్చి 2, ఆవాలు 1 టీ స్పూన్, మెంతులు 1 టీ స్పూన్, వెల్లుల్లి 4, కరివేపాకు కొద్దిగా, గరం మసాలా 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. వెజిటేబుల్ సాంబార్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక పాన్ లో నూనె వేసుకొని అది వేడయ్యాక సాంబార్ ఉల్లిపాయలు, వంకాయలు, క్యారెట్, బీన్స్, బంగాళదుంపలు, టొమాటోలు, ఉడికించుకున్న కందిపప్పు, కొంచెం నీళ్లు, ఉప్పు, పసుపు, కారం, సాంబార్ మసాలా, గరం మసాలా, చింతపండు రసం, మరికొంచెం నీళ్లు పోసుకొని బాగా ఉడికించుకోవాలి. మరో పాన్ లో నూనె వేసుకొని అది కాగాక ఆవాలు, మెంతులు, వెల్లుల్లి, ఎండుమిర్చి, ఇంగువ, కరివేపాకు, ఉల్లిపాయలు వేసుకొని తాలింపు పెట్టుకోవాలి. ఆ తరువాత వెజిటేబుల్ సాంబార్ ను తాలింపులో వేసుకొని సర్వింగ్ బౌల్ లో తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే వెజిటేబుల్ సాంబార్ రెడీ. చూసారు కదా, మరి వెజిటేబుల్ సాంబార్ కి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. వావ్, కొత్తిమీర ఫ్లేవర్ అన్నీ కూడా సూపర్ తెలుస్తున్నాయి. వెజిటేబుల్ సాంబార్ అంటే ది పర్ఫెక్ట్ సాంబార్ అన్నట్టు వచ్చింది. మరి ఇంతకు ముందు చేసుకున్న టొమాటో ఉప్మాతో దాన్ని టేస్ట్ చేద్దాం. సాంబార్ వేసుకొని ఆహా, శభాష్ ప్రియా. అసలు ప్రియా వంట చేస్తే ఇంకా వంకలు పెట్టగలమా? అస్సలు పెట్టలేం. ఈ 2 తింటే కూడా మీరు డెఫినెట్ గా అదే అంటారు. మరి మీరు కూడా ట్రై చేయండి. ఇంత హెల్దీగా, ఫాస్ట్ గా, క్విక్ గా అయిపోతుంది అనమాట. మరి చూసారు కదా, ఈ రోజు 2 అద్భుతమైన వెరైటీ డిషెస్. రేపు మరో 2 వెరైటీ డిషెస్ తో మీ ముందుంటాను. అంటిల్ దెన్, బై బై.